వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్లో పార్ట్ 8. ఆల్రెడీ మనం పార్ట్ 7 కింద 110 ప్రాబ్లం చూడడం జరిగింది. ఇప్పుడు 111 ప్రాబ్లం ఏంటో చూద్దాం. ద రేషియో ఆఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ టూ నెంబర్స్ టు వన్ ఆఫ్ దెమ్ నెంబర్ ఈజ్ 3:5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్మాలర్ నెంబర్ టు లార్జర్ నెంబర్? చూడండి, అర్థమెటిక్ మీన్ తెలియాలి. ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా తెలియాలి మనకు, అప్పుడు మనం ఈ ప్రాబ్లం చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ టూ నెంబర్స్ ఏమనుకుంటా అంటే ఎగ్జాంపుల్ టూ నెంబర్స్ ఎక్స్ కామా వై అనుకున్నాం అనుకోండి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై బై 2. సో ఇప్పుడు రెండు నెంబర్స్ అనుకున్న అర్థమెటిక్ మీన్ ఫార్ములా అయింది ఎక్స్ ప్లస్ వై బై 2. సో ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ టూ నెంబర్స్ టు వన్ ఆఫ్ దెమ్ నెంబర్ ఈజ్ 3:5 అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ టు వన్ ఆఫ్ దెమ్ నెంబర్ అన్నాడు. అంటే ఎక్స్ అనుకుంటా. ఎక్స్ ఎంత రేషియో ఇచ్చిందండి? ఈక్వల్ టు మనకు 3/3:5 ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 3/5. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 కిందికి వస్తే ఏమవుతుంది? 2x ఈక్వల్ టు 3/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6x. 5x ఈక్వల్ టు 5y ప్లస్ ఈక్వల్ టు 6x. 5x అక్కడ పోతే ఏమవుతుంది? 5y ఈక్వల్ టు 6x మైనస్ 5x. 5y ఈక్వల్ టు x. మనకేం కావాలి? x బై వై ఈక్వల్ టు ఏమొచ్చింది? 5/1. అంటే x ఈజ్ టు వై ఈక్వల్ టు 5:1. బట్ మననే కనుక్కోమన్నాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్మాలర్ నెంబర్ టు లార్జర్ నెంబర్ అన్నాడంటే స్మాలర్ నెంబర్ ఇక్కడ ఎంత వచ్చిందని మనకు 1 వచ్చింది కనుక ఆన్సర్ ఏంది? రివర్స్లో చేయాలి. అంటే 1 అనే స్మాలర్ నెంబర్, 5 అనేది బిగ్ నెంబర్ కనుక ఆన్సర్ ఈజ్ 1:5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం. సీమా అండ్ మీనా డివైడ్ ఏ సమ్ ఆఫ్ 25,000 in the ratio of 3:2 respectively. If 5,000 is added to the each of their some shares, what would be the new ratio formed? చూడండి, 25,000ని ఎవరెవరు పంచుకున్నారు? సీమా ఫర్ ఎస్, మీనా ఫర్ ఎం. అంటే సీమా మీనా కలిసి 25,000 పంచుకున్నారు. సో వాళ్ళకి ఎంత రేషియో వచ్చిందన్నాడు? 3:5. అంటే సీమా ఇస్టు మీనా ఈక్వల్ టు 3x ఇంటూ 2x అనుకోండి, ఎక్స్లల్లో అనుకోండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఎంత ఇచ్చిండు? 25,000. అంటే ఇక్కడ రేషియోలు ఎంత ఉన్నాయి? 3కి 2 కుడితే 3x ప్లస్ 2x ఈక్వల్ టు 25,000. 5x ఈక్వల్ టు 25,000. x ఈక్వల్ టు ఏమవుతుంది? 5/5. సో x ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి? x ఈక్వల్ టు 5,000 రావడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు రేషియోలు కనుక్కుంటే సీమాకి ఎంత ఎన్ని భాగాలు ఉన్నాయి? 3x భాగాలు ఉన్నాయి. అంటే 3 ఇంటూ 5,000 ఎంత? 15,000 వచ్చింది సీమాకి. మీనాకి ఎంత వచ్చిందండి? మీనాకి 2x ఉంది. మీనా ఈక్వల్ టు 2x. 2 ఇంటూ x అంటే ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. సో ఎంత? 10,000. సో ఈ విధంగా 25,000లో సీమాకు 15,000, మీనాకు 10,000 రావడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? ఇఫ్ 5,000 ఈజ్ యాడెడ్ టు దేర్ షేర్స్, అంటే ఈ షేర్లకు వచ్చిన తర్వాత 5,000 యాడ్ చేయడం జరిగింది. అంటే సీమా ఇస్టు మీనా ఈక్వల్ టు 15,000కి ఎంత యాడ్ చేసిరండి? 5,000 యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10,000కి కూడా 5,000 యాడ్ చేయరు, ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్పుడు రేషియో ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 15కి 5 కుడితే 20,000 ఈస్టు 15,000. 3 0 3 0 క్యాన్సల్. 5 4 20, 5 15. అంటే ఆన్సర్ ఈజ్ 4:3. ప్రాబ్లం నెంబర్ 4:3. ఫస్ట్ ఎంత ఉండే అండి రేషియో? మనకు 3:2 ఉండే. సో 5,000 యాడ్ చేయగానే 4:3 అయ్యింది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, ఆఫ్ 130 examination of a certain school of the ratio successful to unsuccessful candidates is 9:2. If 4 more students passed, what would be have been ratio of successful to unsuccessful students? సో టోటల్ ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారండి? టోటల్ ఈక్వల్ టు
132. అయితే ఇందులో సక్సెస్ఫుల్ టు అన్సక్సెస్ఫుల్, మేబీ పాస్ ఫెయిల్ అనుకోండి, సక్సెస్ ఎస్ అని పెట్టుకుంటా, అన్సక్సెస్ఫుల్ యూఎన్ అని పెట్టుకుంటా. సో సక్సెస్ టు అన్సక్సెస్ రేషియో ఎంత ఇచ్చిండు? 9:2 ఇచ్చిండు. అంటే దీన్ని ఏమనుకోవాలి? 9x:2x అనుకోండి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ అంటే ఏంది? టోటలే కదా. టోటల్ ఎంత ఇచ్చిండు? 132 ఇచ్చిండు. అంటే 9x + 2x = ఎంత ఇచ్చిండు? 132. 9x + 2x అంటే 11x = 132 ఇవ్వడం జరిగింది. x = 11 12 132. సో x = 12 వచ్చింది. ఇప్పుడు సక్సెస్ యొక్క రేషియో ఎంత ఉందండి? సక్సెస్ రేషియో 9x ఉంది. అంటే 9 × 12 అంటే 108. నెక్స్ట్ అన్సక్సెస్ఫుల్ రేషియో 2x ఉంది. 2 × 12 24. ఇప్పుడు రేషియోలు వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఇఫ్ 4 more students are passed, 4 స్టూడెంట్స్ అనేది ఎక్స్ట్రా పాస్ అయ్యారు. ఫస్ట్ ఎంతమంది పాస్ అయ్యారు? 108 ఇదేంటి? సక్సెస్ టు అన్సక్సెస్ 24. ఇప్పుడు ఏమైంది? తర్వాత 4 మంది పాస్ అయ్యారు. అంటే ఏంది? 108 ఏమవుతుంది? +4 మోర్ పాస్ అన్నాడు కదా, 4 ప్లస్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 112 అవుతుంది ఇక్కడ. అంటే పాస్ అయ్యారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు తగ్గినట్టే కదా. ఎంత? 20. సో ఎప్పుడైనా మనకు టోటల్ అనేది సేమ్ ఉండాలి. బట్ ఫెయిల్లోకి వెళ్ళి పాస్లోకి యాడ్ అయ్యారు కాబట్టి ఇందులోకి వెళ్ళి 4 తీసేసి ఇందులోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడు కనుక్కుంటే రేషియో 112:20 కనుక్కుంటే 2 10 2 5 10 2 6 12 2 5 10 2 28. ఆన్సర్ ఏమొచ్చిందని మనకు 28:5 రావడం జరిగింది. సో ఆన్సర్ 1 minute. క్వశ్చన్ నెంబర్ 113. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. A person divided 10,500 among his 3 sons in the ratio 3:4:5. Second son kept 1,000 for himself, gave 600 to his wife and divided the remaining money among his 2 daughters in the ratio 11:9. Then one of his daughter received. చూడండి టోటల్ ఎంత అండి? టోటల్ ఎంత మనీ? 10,800. సో 3 sons అన్నాడు. సో 3 sons కింద రేషియో ఏంది? సన్ 1 S1 S2 S3 అనుకుంటా. అంటే 3 sons అన్నాడు కాబట్టి S1 సన్ నెంబర్ 1 సన్ నెంబర్ 2 సన్ నెంబర్ 3 అనుకుంటా. ఎంత రేషియో వచ్చింది? సన్ నెంబర్ 1కి 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. అంటే నేనేమనుకుంటుంది? 3x:4x:5x అనుకుంటా. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 4 3 కూడితే 7 7 5 ఎంత? 12. 12x = టోటల్ కూడితే ఎంత? టోటల్ టోటల్ రేషియో టోటల్ సమ్ 10,800. అంటే x = 12 9 108. అంటే x = 900 రావడం జరిగింది. ఈ నెక్స్ట్ ప్రాబ్లం మొత్తం ఎవరి గురించి అడిగారు? సెకండ్ సన్ గురించి అడిగింది కాబట్టి సెకండ్ సన్ యొక్క రేషియో కనుక్కోవాలి. S2 = ఎంత? 4x. అంటే 4 × 4 9 ఎంత? 36. అంటే 3,600. ఈ 3,600లలో 3,600 ఉన్నాయి. అయితే ఇతని 3,600లలో ఏం చేసిండు? 1000 అనేది ఇతని దగ్గర ఉంచుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసిండు? 600 అనేది ఇతనికి వైఫ్కి ఇచ్చిండు. సో 1000లకి వెళ్ళి 600 తీస్తే ఇంకెంత ఉంటాయండి? ఇప్పుడు మనకు 1000 ఏమో అతను ఉంచుకుండు, కెప్ట్ హిమ్సెల్ఫ్ అని రాస్తుంది ఇక్కడ. కెప్ట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏంది? వైఫ్. ఇప్పుడు 1000 ఏమో అతను ఉంచుకుండు, 600 ఏమో అతను వైఫ్కి ఇచ్చిండు. 1600 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఎంత ఉంటాయి? 2000 ఉంటాయి. ఈ 2000ల్లో అలా డాటర్స్కి 2 daughters ఇన్ ద రేషియో ఆఫ్ ఎంత వంచిండు? 2 daughtersకి 2000ల్లో 11x 9x రేషియోలో వంచిండు. సో ఇప్పుడు ఏంది? ఈ 2000ని ఇద్దరు డాటర్స్కి ఒకటి 11 భాగాలు ఇచ్చిండు, ఒకరికి 9 భాగాలు ఇచ్చిండు. సో 11కి 9 కూడితే ఎంత? 20x = 2000. అంటే 0 0 క్యాన్సల్, 200 100. అంటే x = 100. x = 100 అంటే 11 × x అంటే 1100 ఒకరికి రావడం జరిగింది, 900 ఒకరు రావడం జరిగింది. సో ఆప్షన్లలో మనకు 1100 ఇచ్చిండు ఆప్షన్ కనుక ఆన్సర్ ఈస్ 1100. క్వశ్చన్ ఏం అడిగిండు? దెన్ వన్ ఆఫ్ హిస్ డాటర్ రిసీవ్డ్. ఒక డాటర్ 900 వచ్చినాయి, ఒక డాటర్ 1100 వచ్చినాయి. ఆప్షన్లో 1100 ఆప్షన్ అనేది ఉంది కనుక ఆన్సర్ ఈస్ 1100. నెక్స్ట్
Next problem, the sides of the triangle are in the ratio of 3:4:5. The measure of the largest angle of the triangle is. ట్రయాంగిల్ యొక్క రేషియోస్, సైడ్స్ యొక్క రేషియోస్ ఇవ్వడం జరిగిందండి. లార్జెస్ట్ యాంగిల్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. సో ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఏమి ఇచ్చిండు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు 3:4:5 ఇచ్చిండు. అంటే నేను దీన్ని ఏమనుకుంటా అంటే 3x:4x 5x అనుకుంటా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అండి? సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకు తెలుసు, ఇవ్వకుండా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 ఇన్ ట్రయాంగిల్స్. ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ యాంగిల్ ఈజ్ 180. సో యాంగిల్స్ యొక్క రేషియోస్ ఏమి ఇచ్చిండు? 3x + 4x + 5x = 180 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది? 8 4 12x = 180, x = 180/12 అంటే 12 ఎక్కం 12 6 మిగులుతుంది, 12 5 60 అంటే x = ఎంత వచ్చిందండి? 15 వచ్చింది. లార్జెస్ట్ యాంగిల్ అన్నాడు, లార్జెస్ట్ యాంగిల్ అన్నాడు అంటే 3 4 5లో లార్జెస్ట్ ఏంటండి? 5x కదా. 5x అంటే 5 × x అంటే ఎంత వచ్చింది? 15. 15 5ల 75 డిగ్రీలు అనేది లార్జెస్ట్ యాంగిల్ యొక్క లార్జెస్ట్ యాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం, సారీ అండి 116 నెక్స్ట్ చెప్తాను. 116 ప్రాబ్లం మిస్ అయింది. నౌ 117 ప్రాబ్లం. ABC are boxes containing marbles in the ratio of 1:2:3. Total number of marbles is 60. The above ratio can be changed to 3:4:5 by transferring. ఈ క్వశ్చన్ చేయాలి, ఆప్షన్ చేయాలి. ఏంది అంటే ఫస్ట్ రేషియో ఏముంది? 1:2 రేషియో ఉంది. టోటల్ నెంబర్ ఎంత? 60. అయితే ఒక బాక్స్ నుంచి కొన్ని మార్బుల్స్ వేరే దాంట్లో కలపడం వల్ల రేషియో ఏమైంది? 3:4:5 అయింది. అయితే ఈ 3:4:5 రేషియో కావాలంటే ఏ మార్బుల్స్ ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఎన్నాడు? 3 బాక్స్ అన్నాడు కదా, ABC. రేషియో ఏంది? 1:2:3 అంటే x = 2x = 3x. టోటల్ ఎంత? x + 2x + 3x = ఎన్ని ఇచ్చిండు? 60. అంటే 6x = 60, x = 10 వచ్చింది. x = 10 వచ్చిందంటే ఇప్పుడు ఏ బాక్స్లో ఎంత ఉందండి? 10 ఉంది. బి బాక్స్లో 2x అంటే 10 2ల 20 ఉన్నాయి. బి బాక్స్లో 3x అంటే సి బాక్స్లో 3x అంటే 3 × 10 30 ఉన్నాయి. టోటల్ చూడండి 30 20 10. ఇప్పుడు ఈ రేషియో అయింది 3:4:5 కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. 2 మార్బుల్స్ ఫ్రమ్ A to B. 2 మార్బుల్స్ ఫ్రమ్ A to B అంటే దీనికి 10 ఉన్నాయి. 10 నుంచి ఇళ్ళకెళ్ళి 2 తీసి Bలోకి వేయాలి అంటుండే. అయితే Bలో ఏమవుతుందండి? అప్పుడు ఆప్షన్ ఏకి ట్రయల్ చేస్తున్నా. ఏ నుంచి 2 మార్బుల్స్ తీసినంటే ఏలో 10 ఉన్నాయి, 2 తీస్తే 8 ఉంటాయి. Bలో ఎంత అవుతుంది? 2 మార్బుల్స్ A to B అన్నాడు, 2 యాడ్ చేస్తే 22 అవుతుంది. 1 ఫ్రమ్ C to B అన్నాడు అంటే సి నుంచి ఒకటి బాల్ బీకి అన్నాడు అంటే ఇది 23 అవుతుంది. ఈడెంత అవుతుంది? 29 అవుతుంది. ఈ రేషియోకి ఈక్వల్ అయిందా? కాలేదు కనుక ఏ అనేది రాంగ్. బి ఆప్షన్ చూడండి. 3 మార్బుల్స్ ఫ్రమ్ B to C అంటే ఏ ఎట్లుంది అట్లా. 3 మార్బుల్స్ ఫ్రమ్ B to C. 3 మార్బుల్స్ తీసేసి 20 ఇట్లకి వెళ్ళి 3 తీసేస్తే 17:3 దీనికి యాడ్ చేస్తే 33. సో ఈ రేషియో వస్తుందా? రావట్లేదు కనుక బి ఆప్షన్ కూడా కాదు. సి ఆప్షన్ చూడండి. 4 మార్బుల్స్ ఫ్రమ్ C to B అన్నాడు. సో 10:4 అనేది సి నుంచి బీకి వచ్చినాయి. 20 ఉన్నాయి అంటే 4 యాడ్ చేస్తే 24. ఇక్కడ 4 పోయినాయి అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి? 26. చూడండి ఈ రేషియో వస్తుందా? రావట్లేదు. సో నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి. 5 మార్బుల్స్ ఫ్రమ్ C to A. 5 మార్బుల్స్ ఫ్రమ్ C to A అంటే ఏలో 10 ఉన్నాయి, 5 యాడ్ చేస్తే 15:20. సీల నుంచి 5 పోయినాయి అంటే 30లకి 5 పోతే 25. ఇప్పుడు ఇది కట్ చేసి చూడండి. 5 ముళ్ళ 15, 5 4 20, 5 5 25 అంటే మనకు కావాల్సిన రేషియో వచ్చింది కనుక ఆప్షన్ ఈజ్ డి. 5 మార్బుల్స్ అనేది సి నుంచి ఏకి ఎక్స్చేంజ్ చేస్తే మనకు కావాల్సిన రేషియో 3:4:5 రావడం జరుగుతుంది. నెక్స్ట్ the numbers xyz proportional to 2, 3, 5. The sum of xyz is 100. If y = px - 10 then p is equal to 2. x y z అనేది దేనికి ప్రపోర్షనల్ ఉన్నాయి? x y z అనేది
2, 3, 5కి ప్రపోర్షనల్ ఉన్నాయి. ప్రపోర్షనల్ అంటే డివైడ్లో రాసుకోవాలి. x/2 = y/2 = z/5. అయితే ఇలా ఈక్వల్స్ అయినప్పుడు మనం ఏదైనా ఒక రేషియో అనుకుంటాం, దాన్ని k అనుకుంటాం. అప్పుడు ఏంది x/2 = k అంటే x = 2k. నెక్స్ట్ y/2 = k అంటే y = 2k. నెక్స్ట్ z/5 = k అంటే z = 5k. చూడండి మొత్తం ఎంత ఇచ్చిండు, x/y/z ఎంత, x, y, z ఎంత ఇచ్చిండు, 100 ఇచ్చిండు. అంటే 2k ప్లస్, సారీ అండి ఇక్కడ 3 కదా, (2k + 3k + 10 5k = 100). అంటే ఏమి ఇచ్చిందండి, 10k = 100 వస్తుంది. k = ఎంత, 10. k = 10 వచ్చింది. ఇప్పుడు x = ఏమవుతుంది, x = 2k కదా, 2 × 10 అంటే 20. y = ఏంది, 3k. 3k అంటే 3 × 10 ఏమవుతుంది, 30. z = ఎంత, 5k. 5 × 10 ఏమవుతుంది, 50. సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు, y = px - 10 అన్నాడు. y = మనకి ఎంత వచ్చిందండి, y = 30. p xకు x అంటే ఎంత, 20 - 10. సో 30 ప్లస్ -10 ఇక్కడ వస్తే +10 = p × 20 అంటే 40 = p20. p × 20 20 2s అంటే p = 2. ఇక నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ y = px - 10 తీసుకున్నా. నెక్స్ట్ ప్రాబ్లం. Amount of 53 is divided among the A, B, C such that A gets 7 more than B and B gets 8 more than C. What is the ratio of their shares? Total ఎంత అండి, 53. A కేంది, A gets 7 more than B అంటే Aకు B కంటే ఎక్కువ రావడం జరిగింది. B gets 8 more than C. సో ఇప్పుడు మనకు సి అనేది తెలిస్తే ఇది ఈజీగా అయిపోతుంది. మనకు సి తెలియదు కనుక లెట్ సి = x అనుకోండి. అప్పుడు బి = ఏమవుతుంది, బి = c + 8 కనుక x + 8 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ = ఏంది, b + 7. బి అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, బి అంటే x + 8 + 7 అంటే ఏ = ఎంత, x + 15. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి రాసుకుంటా. ఏ = ఎంత అండి, x + 15, b = x + 8, c = x అనుకున్నాం. వీటి మొత్తం టోటల్ ఎంత ఇచ్చిండు, 53 ఇచ్చిండు కనుక x + 15 + x + 8 x = 53. ఇక్కడ ఏమవుతుంది, x ఏమవుతుంది, 3x = 53 మైనస్ 15కు 8 కూడితే ఎంత, 23 ప్లస్ 23 ఇక్కడ వస్తే -23. 3x = ఎంత మిగులుతుంది, 30 మిగులుతుంది. x = 10 అవుతుంది. సో ఏం కనుక్కోమంటుండు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ అంటుండు. సో ఇక్కడ చూడండి x + 5 అంటే x + 5 15 x + 8 x అనుకోమంటుండే. x వాల్యూ 10 వచ్చింది. 10 + 15 ఏమవుతుంది, 25 అవుతుంది. నెక్స్ట్ 10 + 8 ఏమవుతుంది, 18 అవుతుంది. 10. సో ఎందులన్నా పోతాయా, పోవు కనుక ఆన్సర్ ఈస్ 25:18:10. నెక్స్ట్ ప్రాబ్లం. A sum of money shared in the ratio of 3:4:5. The smallest share is divided again in the ratio of 1:2. What fraction of total sum of money is the largest of the two latter shares? చూడండి ఫస్ట్ సమ్ ఆఫ్ మనీ ఎంత రేషియోలో కట్ చేసిండండి, 3:4:5. ఒక కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ద స్మాలెస్ట్ షేర్ ఈస్ డివైడెడ్ అగైన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. 3, 4, 5లో స్మాలెస్ట్ రేషియో ఏది, స్మాల్ ఏది, 3 కదా. ఈ 3ని మళ్ళీ ఎందులో డివైడ్ చేసిండు, 1:2గా డివైడ్ చేసిండు. 1:2గా డివైడ్ చేసిండు. అయితే ఏమడుగుతుండు, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ టోటల్ మనీ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద టూ లాటర్ షేర్స్. తర్వాత వేసిన షేర్స్లలో లార్జెస్ట్ ఏదండి, 2.
ఈ రెండుకు టోటల్ ఫ్రాక్షన్ ఏంది, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ సమ్ అన్నాడు. సో టోటల్ సమ్ ఎంత, 5కు 5 + 4 + 3 ఎంత, 12. ఈ 12కు తర్వాత చేసిన లార్జెస్ట్ షేర్ 1, 2లో లార్జెస్ట్ ఏంది, 2 కదా, 2. టోటల్ సమ్ ఎంత, 12. వీటికి రేషియో కనుక్కోమంటుండు. చూడండి ఇక్కడ మళ్ళీ చూడండి, డివైడ్ వరకు అర్థమైంది అనుకుంటా. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ సమ్ అన్న. టోటల్ సమ్ ఎంత, 12. ఆఫ్ మనీ ఈస్ లార్జెస్ట్ ఆఫ్ ద 2 లాటర్ షేర్స్. లార్జెస్ట్ 2 లాటర్ షేర్స్ తర్వాత చేసిన దాంట్లో పెద్దదానికి టోటల్ దానికి కనుక్కోమంటుండు. సో 2/12 అంటే 1/6 అంటే ఆన్సర్ ఈస్ 1:6. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, చూడండి. ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 1,50,000 ఈజ్ షేర్డ్ అమాంగ్ ABC. ఫస్ట్ నేను క్వశ్చన్ డైరెక్ట్ రాసేస్తున్నా. 1,50,000 A + B + C ఎంతమంది అనుకున్నారో 1,50,000 మనీని ముగ్గురు పంచుకున్నారు. సో ఎంత రేషియో, 2:3:5 అన్నాడు. అంటే 2:3:5 ఏమనుకుంటాను నేను, 2x 3x 5x. అంటే ఈ 1,50,000ని ఇంత రేషియోలో కనుక్కున్నారు. సో టోటల్ రేషియో = టోటల్ మనీ కనుక 2x + 3x + 5x = 1,50,000. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 10x = 1,50,000. సో 0 0 క్యాన్సిల్ అయితే x = ఏమొచ్చిందండి, 15,000 వచ్చింది. x = 15,000. చూడండి ఇప్పుడు రేషియోలు కనుక్కుంటే ఏ ఎంత అండి, రేషియో 2x అంటే ax 2x అంటే 2 × 15,000 ఎంత వచ్చింది, 30,000 వచ్చింది. సో మనకు టోటల్ ప్రాబ్లం అనేది ఓన్లీ ఏ మీదనే అడగడం జరిగింది కనుక నేను ఓన్లీ ఏ కనుక్కుంటున్నా. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. ఏ రిసీవ్ ద సేమ్ అమౌంట్ యాజ్ ఈ వుడ్ రిసీవ్ ద అనదర్ సమ్ అన్నాడు. ఏ అనేది ఏకి వచ్చిన 30,000 అనేది వేరే సమ్లో ఏకి వచ్చిన దానికి ఈక్వల్ అంటుండు. సో వేరే సమ్ రేషియో ఎంత ఇచ్చిందండి, అనదర్ సమ్ మనీ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ద ABC. సెకండ్ అని రాసుకుంటున్నా. ఇక్కడ సెకండ్ రేషియో ఏమి ఇచ్చిండు, 5:3:2 అంటే 5x 3x 2x అనుకుంటా. సో చూడండి ఏకి ఎంత రేషియో వచ్చిందండి, 5x రేషియో వచ్చింది. టోటల్ రేషియో ఎంత అండి, టోటల్ రేషియో టోటల్ ఎంత, టోటల్ ఎన్ని పార్ట్స్, 5కు 5 3 8 అంటే 10. సో ఏ యొక్క రేషియో 5x/2 అంటే 1 మినిట్ అండి. ఓకే, ఏకి ఎంత వచ్చింది ఇప్పుడు, 5x 5 రేషియో అనుకుంటున్నా. టోటల్ అనుకునేటప్పుడు ఎక్స్ అనుకోవద్దు, ఎక్స్ అనుకుంటే ఎక్స్ క్యాన్సల్ అయ్యి మనకేం రాదు కనుక 5x/10 అంటే 1/x/2. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఏ వుడ్ రిసీవ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సెకండ్ షేర్ అన్నాడు. సో ఫస్ట్ ఏకి ఎంత వచ్చిందండి, 30,000 వచ్చింది. 30,000 = 1/2. ఇక్కడ ఏ రేషియో ఎంత, 1/2x అంటే x = ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోమంటుండు, ద రేషియో ఆఫ్ ద 1,50,000 టు సెకండ్ అమౌంట్ ఆఫ్ మనీ. సెకండ్ అమౌంట్ ఏకి ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. సో రేషియోకి దేనికి మధ్యలో కనుక్కోమంటుండండి, ఇది తీసేస్తున్నాను. 1,50,000 ఈస్ట్ ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. సో 0 0 క్యాన్సల్, నెక్స్ట్ 0 0 క్యాన్సల్. 3 5 15, 3 2 6 అంటే ఆన్సర్ మనకేమొచ్చింది, 5:2 రావడం జరిగింది. సో ఈ విధంగా ఇంతటితో ఈ పార్ట్ 8ని స్టాప్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, టెలిగ్రామ్లో అయినా అడగవచ్చు, కామెంట్లో అయినా అడగవచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.